డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, గుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మోడీయే బీజేపీ పార్టీని దెబ్బతీశాడు అని ఆర్ఎస్ఎస్ ఎందుకంటోంది. నాలాంటి వాళ్ళు లేకపోతే మరే ఇతర రాజకీయ విశ్లేషకులు ఆ మాట అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఎంత లావుని ఎగిరిపడతారో అందరికీ తెలుసు. నేను మొన్న కొన్ని పెట్టిన వీడియోలు మోడీకి వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన వాళ్ళందరూ ఏదో మోడీ మీద నాకు ప్రత్యేకమైన కక్ష ఉంటుందని అనుకుంటున్నారో ఏమో మరీ తెలియదు, కానీ వాళ్ళు కొన్ని కామెంట్లు చేశారు. చివరికి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, అసలు కడుపుకు నువ్వేం తింటావు, కుళ్ళు, కుతంత్రం, కుట్ర ఇలాంటివి తింటావా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేస్తాం, కర్మలా పట్టింది. ఇదే ప్రశ్న నేనే తిరిగి అడుగుతున్నాను ఆ కామెంట్ పెట్టిన వాళ్ళని. మోడీ, అమిత్ షాలు ఏం తింటారు అడగొచ్చునా? ఇలాంటివి నేను కూడా అడగలను కదా. అసలు భారతదేశంలో రాజకీయపరమైన కుట్రలు, కుళ్ళు, కుతంత్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా చేసింది మోడీ, అమిత్ షాలు కాదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఇంత కుళ్ళు కుతంత్రంతో రాజకీయాలు నడపాలి, అధికారం కేవలం మన దగ్గర మాత్రమే ఉండాలి అనుకునే ఈ మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళ కాదా బీజేపీకి ఇప్పుడు ఈ చెడ్డ పేరు వచ్చింది? బీజేపీని స్వతహాగా మేము విమర్శించాల్సిన అవసరం లేదు. చేసిన విధానాలను బట్టి, పాటిస్తున్న లేదా అవలంబిస్తున్న తీరును బట్టి మనం విమర్శించాల్సిన అగత్యం ఏర్పడింది. వాళ్ళు సక్రమంగా చేస్తే ఎవరు విమర్శించలేరు, ఇది మాత్రం కన్ఫాము. కేవలం రాజకీయం, కేవలం పవర్, అందులో మోడీ నేనంటే మామూలు వ్యక్తి కాదు, నేను కారణ జన్ముణ్ణి అని చెప్పుకుంటూ ఇప్పుడు ఆ బీజేపీ పార్టీని ఎంత అధమ స్థాయికి తీసుకెళ్ళాడు. అఫ్కోర్స్ బీజేపీ పార్టీలో సొంతగా వాళ్ళు గవర్నమెంట్ పెట్టగలిగిన సీట్లు వచ్చింది మాత్రం మోడీ వచ్చిన తర్వాతనే అనేది అందరికీ తెలిసిన విషయమే. అది కేవలం మోడీయే తెచ్చాడని భావించారో ఏమో తెలియదు, కానీ ఈ 10 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ కూడా మోడీ యొక్క ప్రభావాన్ని కానీ, మోడీకి ఎలాంటి ప్రశ్నలు కానీ ఎప్పుడు వేయలేదు. ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్టు, అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినట్టుగా మోడీ మీద వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తే, మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎలా ప్రక్షాళన దిశగా పయనిస్తోంది, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అంటున్నారు, కానీ ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి. చర్యలు తీసుకునేటట్టయితే కనుక మొన్న మోడీ ప్రధాని కాకుండా ఉండాలి. బీజేపీ పార్టీ నుంచి మరొక బీజేపీ వాదిని, స్టేట్స్మెన్ లాంటి వాళ్ళని, వాజ్పేయి లాంటి ఒక క్యాండిడేట్ని నిర్ణయించి ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రిని చేసి ఉండాల్సింది కదా. కానీ మోడీయే ప్రధానమంత్రి అయ్యాడు. దానికి వేరే కారణాలు చాలా చెప్తూ ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఇందులో ఉన్న మిత్రులు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు, మిగతా వాళ్ళందరూ కూడా మోడీనే ఒప్పుకున్నారు కాబట్టి మోడీ అయ్యాడని చెప్పుకోవచ్చు. కానీ బీజేపీ పార్టీకి ఇష్టం లేకుండా మోడీని ఎలా చేస్తారు అంటే, మోడీ మీద వాళ్ళకంత పెద్దగా ఇదేమీ లేదు. కాకపోతే ఇప్పుడు బీజేపీ పార్టీ 240 సీట్లకు పరిమితం కావటంతో ఆర్ఎస్ఎస్కి అస్సలు కంటగింపుగా ఉన్న మ్యాటర్ అక్కడుంది. సొంతగా అధికారంలోకి రాగలిగిన, సీట్లు సంపాదించగలిగిన బీజేపీ పార్టీ ఇప్పుడు ఎలా ఎందుకు అయిపోయింది అనే దాని మీద వాళ్ళు ఈ మాటలు మాట్లాడారేమో తెలియదు, కానీ కాకపోతే మోడీ, అమిత్ షాల విధానాలను మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దూయబట్టినట్టే లెక్క. అసలు శివసేన లాంటి పార్టీలని చేల్చవలసిన అవసరం ఎందుకు వచ్చిందని ఉదాహరణకి ఇదే శివసేన పార్టీని చూపిస్తూ మరీ చెప్పి మాట్లాడి, అసలు శివసేనని చీలిస్తే చీల్చారు, ఎన్సీపీని కూడా ఎందుకు తెచ్చి పక్కన పెట్టుకోవాల్సి వచ్చింది, అందులో కూడా చీలక వర్గం ఎందుకు తేవాల్సి వచ్చింది, శివసేన చీలక వర్గంతో మనకి అధికారం అలా నిలబెట్టుకోగలిగినంత అవకాశం ఉండి కూడా ఎన్సీపీని ఎందుకు చేల్చవలసి వచ్చింది అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే బీజేపీ వాదానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళను కూడా తెచ్చుకొని కలుపుకోవటం వాళ్ళకి అసలు ఏమాత్రం సుతరాము ఇష్టం లేదనేది దీని ప్రకారంగా తెలుస్తోంది. అంటే బీజేపీ వాదం ఖచ్చితంగా నిలబడాలి అని ఆర్ఎస్ఎస్ కూడా కోరుకుంటుంది. సరే, నిలబడితే వాళ్ళకి ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళు నిలబడతారు. వాళ్ళకి నిజంగా అంత 2/3 మెజారిటీ మ్యాండేట్ ఇస్తే గనక రాజ్యాంగాన్ని కూడా మారుస్తారేమో, అది వేరే విషయం. కానీ ఇప్పుడు 240 సీట్లే వచ్చాయి కదా, దానికి మాత్రం నిందిస్తూ మోడీని మాత్రమే ఇక్కడ పిన్ పాయింటెడ్గా పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు అని అంటే బీజేపీ పతనం దిశగా పయనం చేస్తుందని వాళ్ళు భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇదే కదా జరుగుతోంది ఇక్కడ.
అందున ఇప్పుడు మోడీ సంకీర్ణ ప్రభుత్వం నడపలేడు అని బీజేపీలో కూడా చాలామంది మోడీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మోడీ బదులుగా మరెవరైనా ఉంటే మనం మళ్ళీ గట్టెక్కగలుగుతాం. దాంతోపాటుగా యూపీలో సైతం ఇండియా కూటమి బీజేపీ కంటే ఎన్డీఏ కంటే అత్యధిక సీట్లు సాధించడంతో అసలు ప్రాబ్లం అక్కడ వచ్చేసింది. యూపీ లాంటి ఒక పెద్ద స్టేట్ని చేతిలో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా కేంద్ర రాజకీయాల్లో వాళ్ళ వంతు చక్రం వాళ్ళు తెప్పగలుగుతారు. అలాంటిది ఇప్పుడు బీజేపీయే యూపీలోనే 2 సార్లుగా గవర్నమెంట్ నడుపుతూ ఇప్పుడు ఇంత అధమ స్థాయికి పడిపోయింది. దాంతోపాటుగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ రానున్న కాలంలో ఉన్నాయి. ఇక దాంతోపాటుగా మహారాష్ట్రలో కావచ్చు, హర్యానా కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా దీని ద్వారా అర్థమవుతుంతో ఇప్పుడు కొంచెం ప్రక్షాళన చేస్తే బాగుంటుందని ఆర్ఎస్ఎస్ భావిస్తుందేమో. మోడీ మాత్రం బీజేపీ వాదాన్ని తీసి పక్కన పెట్టి మోడీ వాదాన్ని తీసుకొచ్చి బీజేపీలో ఎమర్చాడు. బీజేపీలో కూడా మోడీ అంటే ఎవరైతే ఇష్టపడతారో, మోడీ అంటే ఎవరైతే గౌరవిస్తారో, మోడీని మాత్రమే ఒప్పుకుంటారో వాళ్ళని మాత్రమే పక్కన పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళు దూరంగానే ఉన్నారు. దాంతో పాటుగా బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళు మోడీకి మాత్రమే వాళ్ళు కన్ఫైన్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా ప్రేరేపిస్తున్నాడనే వాదన కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉంది. వాళ్ళకే పెద్దపీట వేస్తున్నాడనేది కూడా అందరూ విమర్శిస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ పార్టీలో కూడా వ్యక్తి పూజ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని విమర్శించిన ఇదే మోడీ ఇప్పుడు బీజేపీ మొత్తాన్ని తన చుట్టూతా తిప్పుకుంటూ తాను తప్ప ఈ బీజేపీ ఏమీ లేదు అనే విధంగా ఆయన ప్రవర్తించడం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కంటగింపుగా ఉండొచ్చు. కానీ గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ మాట్లాడలేదు. శివసేనని చీల్చినప్పుడన్నా మాట్లాడి ఉండాల్సింది. మరి అప్పుడు మాట్లాడలేదు కదా. ఎన్సీపీని తెచ్చి పక్కన పెట్టుకున్నప్పుడైనా, చీలక వర్గాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నప్పుడైనా ఉండాల్సింది కదా. అప్పుడు మాట్లాడలేదు అంటే ఆర్ఎస్ఎస్ కూడా ఒకంత అవకాశవాదం కోసంగానే కనిపిస్తూ ఉంది ఇక్కడ. కాకపోతే వాళ్ళకి అధికారం ఉంటే వాళ్ళు అనుకున్న పనిని ఖచ్చితంగా మనం చేయగలం అనే ఉద్దేశాలు ఉండబట్టి వాళ్ళు అప్పుడు మాట్లాడుతున్నారు. కానీ 240 సీట్లకి పరిమితం కావటంతో అందరికీ ఓ పెద్ద జలక్ కొట్టింది. ఇక్కడ మోడీకి కూడా కొట్టింది. కాకపోతే మోడీకి ముందే తెలుసు ఈసారి మనం అధికారంలోకి రావాలంటే ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళను, నితీష్ కుమార్ లాంటి వాళ్ళను తెచ్చి పక్కన పెట్టుకోవాలి. తలుపులు మూసేసామని చెప్పినా కూడా కిటికీల్లోంచి వాళ్ళని హక్కుని చేర్చుకోవాలి అని వాళ్ళు ముందుగా అనుకుని వాళ్ళతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాబట్టి ఇక మరి తిరిగి మళ్ళీ మోడీయే ప్రధాని కాగలిగాడు. మోడీ 3.0 అని చెప్పుకున్నా మరి మోడీ ఈ 3.0 ఎలా నడుపుతాడో తెలియదు. కానీ రానున్న కాలంలో మాత్రం ఇంకా సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. రానున్న కాలంలో చాలా స్టేట్స్లో అధికారం కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అధికారం నుంచి దూరంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది అని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. మరి ఈ మోడీ వాదానికి నిజంగానే అడ్డుకట్ట వేస్తారా వాళ్ళు అనేది మాత్రం కొంచెం సందిగ్ధంగానే ఉంది. కానీ కాలం నిర్ణయిస్తుంది వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలరు అని. ఇదే ఈరోజు కుండబద్దలు.